దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరికొ నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి సహాయం చేయమని దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాం. దావీదు పోయిన చోటెల్లా యెహోవా అతనికి సహాయం చేయుచు వచ్చెను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఇక్కడ మనం గమనిస్తే దావీదు జీవితంలో దావీదు ఎక్కడికైతే వెళుతున్నాడో, దావీదు ఏ పని అయితే చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాడో, దేవుడంట అతడు వెళ్ళిన చోటెల్లా దావీదుకు సహాయము చేయుచు వస్తూ ఉన్నాడంట. మన దేవుడు మనకు సహాయము చేసే దేవుడు. దావీదుకు మాత్రమే దేవుడు సహాయం చేస్తాడా? మనకు చేయడా? ఈరోజు మనకు కూడా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు అంటే, దావీదుకు దేవుడు ఎందుకు చేస్తాడు అంటే, దావీదుకు దేవుడు అంటే ప్రేమ అంటాం కదా, పిచ్చ ప్రేమ అంటాం కదా. దావీదుకు అటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించడంలో దావీదు ఎంతో ఒక గొప్ప వ్యక్తిగా మనం గమనించగలం. దేవునికి దగ్గర సంబంధమును కలిగినటువంటి వ్యక్తి, సహవాసము చేసినటువంటి వ్యక్తి. దినమునకు 3 మార్లు ప్రార్థన చేసేవాడు. దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. దివారాత్రము కూడా వాక్యమును, ధర్మశాస్త్రమును ధ్యానించే వ్యక్తిగా దావీదు ఉన్నాడు. ఒక బెత్షెబ విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలో కూడా దావీదు పాపము చేయలేదు. అందుకే దావీదు వెళ్ళిన చోటల్లో దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈరోజు మనము కూడా దావీదులాగా జీవించగలిగితే, మనము వెళ్ళిన చోటెల్లా మనం అనుకున్న ప్రతి కార్యాలలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. నీ ఉద్యోగంలో, నీ యొక్క వ్యాపారంలో, మీరు చేస్తున్నటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు, మీ కుటుంబ జీవితంలో, మీ ఎడ్యుకేషన్లో, మీ బిడ్డల జీవితంలో దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడంటే దావీదులాగా మనము కూడా వాక్యాన్ని చదివినప్పుడు మాత్రమే. రోజు వాక్యం చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? దేవుని స్తుతిస్తున్నారా? రోజు దేవునితో సమయాన్ని గడపండి. ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోండి, వాక్యాన్ని చదువుకోండి, దేవాది దేవుడిస్తున్న వాగ్దానాన్ని విశ్వాసముతో పొందుకోండి. ప్రతి విషయాలలో మనము దేవుని స్తుతిస్తున్నప్పుడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు. కాబట్టి దావీదులాగా మనము కూడా దేవునితో సహవాసం చేసినప్పుడు మీరు అనుకున్న ప్రతి విషయాలలో సహాయం చేస్తాడు. అందుకే భక్తుడు అంటాడు, కొండల తట్టున కనులెత్తుచూ ఉన్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చినని నేను వెతికాను, కానీ దేవుని వలన మాత్రమే నాకు సహాయం దొరుకుతుంది అని భక్తుడు గమనించాడు. నిజమే, దేవుడే మనకు సహాయం చేస్తాడు. ప్రతి విషయాలలో దేవుని దగ్గరికి రండి, మీ సమస్యను చెప్పుకోండి, మీ కష్టాన్ని చెప్పుకోండి, మీ యొక్క ఇబ్బందిని చెప్పుకోండి, మీకు సహాయం చేస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నమ్మచ్చు ఉన్నాను. ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. మాకు ఈరోజు సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చారు. ప్రభువా, ప్రతి వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయండి. ప్రతి వారి జీవితంలో గొప్ప సమాధానము, సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక.
ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. నీ జీవితాన్ని దేవునికి